ఓం నమ శివాయ. మహాశివరాత్రి రోజే శివయ్య లింగాకార రూపంలో ఆవిర్భవించిన రోజు. శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటాము. 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి? మహాశివరాత్రి అంటేనే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి అని. ఆ విషయాలన్నిటి గురించి తెలియచేస్తూ నిశితకాల పూజా సమయం అంటే ఏమిటి, అలాగే శివరాత్రి రోజున 4 జాముల పూజనైతే చేయవలసి ఉంటుందండి. మరి 4 జాముల యొక్క పూజా సమయాలు ఏమిటి, అలాగే శివలింగం ఆవిర్భవించిన సమయం గురించి, ఆ సమయంలో చేయవలసిన పూజా విధానం గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి పూజా విధానం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ గురించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథిని జరుపుకుంటాము. అన్ని పండుగలు పగలు జరుపుకుంటే ఈ శివరాత్రి పండుగ మాత్రం రాత్రి జాగరణతో జరుపుకుంటాము. ఎందుకంటే ఆ మహాశివుడు రాత్రి సమయంలో లింగాకార రూపంలో ఆవిర్భవించారు. అందుకుగాను ఈ పండుగకి మహాశివరాత్రి అని పేరు. ముఖ్యంగా మనము ఈ మహాశివరాత్రి నాడు 5 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ 5 నియమాలు ఏమిటి అంటే, మొదటిగా శివనామస్మరణ చేయాలి. అలాగే ప్రత్యేకంగా ఈ రోజున అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఉపవాసం ఉండాలి. 4వది జాగరణ తప్పకుండా చేయాలి. 5వ నియమం బిలవదళాలతో శివునికి అర్చించి పూజించాలి. మహాశివరాత్రి పండుగను ఈ విధంగా చేసుకోవాలి. ఇలా శివయ్యను పూజించడం వలన శివానుగ్రహాన్ని పొందుతారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శివయ్యకి అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర కనుక శివలింగం కనుక లేనట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రుద్రాక్షనైనా సరే పూజలో పెట్టుకుని అభిషేకించవచ్చు. లేదా ₹1 కాయిన్ సరే పూజలో పెట్టి శివయ్యగా భావిస్తూ అభిషేకం అనేది చేయవచ్చండి. ఈ పూజా విధానం మీరు దేవుని మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు. మహాశివరాత్రి పూజను ఆచరించడానికి నియమం అనేది ఏమీ లేదండి. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ శివానుగ్రహాన్ని పొందటానికి శివయ్యకి ఈ రోజున అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిది. ఉదయం వేళ పూజ చేసినప్పటికీ కూడా మహాశివరాత్రి వేళ రాత్రి సమయంలో శివయ్యని పూజించాలి. లేదా మహాశివరాత్రి వేళ ప్రదోష కాలంలో, అంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యన ఉండే సమయాన్ని మహాప్రదోషం అంటారు. కాబట్టి ఈ సమయంలోనే సరే శివయ్యకి అభిషేకించి పూజిస్తే చాలా అంటే చాలా మంచిది, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పూజా విధానంలో శివయ్యకి నేను అభిషేకిస్తూ ఉంటానండి. మీరు మనసును నిర్మలంగా ఉంచుకొని మనసులో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివయ్యకి అభిషేకాన్ని అలాగ వీక్షిస్తూ ఉండండి. ఇక ఇంతలో నేను పూజా సమయాల గురించి, అలాగే మహాశివరాత్రి పండుగ ఎలా జరుపుకోవాలి, అలాగే ఉపవాసం జాగరణ ఎలా ఉండాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా తెలియజేస్తాను. పూజా సమయాలు కూడా చెప్తాను. ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుంటూ శివయ్యని మనసులో ధ్యానిస్తూ వినండి. 2025 సంవత్సరంలో మాఘమాసంలో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు బహుళపక్షం చతుర్దశి తేదీ ప్రారంభం ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం ఉదయం 9:48 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 27వ తారీఖు గురువారం ఉదయం 8:43 వరకు ఉన్నదండి. కాబట్టి మహాశివరాత్రి పండుగను 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం సాయంత్రం శ్రవణ నక్షత్రం 4:39 వరకు ఉంటుందండి. తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. మరి మహాశివరాత్రి వేళ నిశ్చితకాల పూజా సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే, ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం అర్ధరాత్రి 12:09 నుంచి 12:59 వరకు ఈ నిశ్చితకాల పూజా సమయం అనేది ఉన్నది. అసలు నిశ్చితకాల పూజా సమయం అంటే శివయ్య లింగాకార రూపంలో ఆవిర్భవించిన సమయం. ఆ సమయంలో శివయ్యకి అభిషేకం అనేది చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఏ అభిషేక ద్రవ్యాలు మీ దగ్గర లేనట్లయితే చెంబుడు నీళ్లతో అయినా సరే శివయ్యకి అభిషేకిస్తే శివయ్య ఎంతో ఉప్పొంగిపోతారు. అలాగే ఈ నిశితకాల పూజా సమయంలో శివయ్య లింగాకార రూపంలో ఆవిర్భవించిన సమయం కాబట్టి ఈ సమయంలో శివయ్యకి అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి నిశితకాల పూజా సమయంలో కనుక శివయ్యకి అభిషేకిస్తే శివయ్య యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుందట. అసలు రాత్రి సమయాన్ని 4 జాములుగా చెబుతారండి. అలా 4 జాములలో కనుక శివయ్యకి ఒక్కొక్క జాములో పూజా సమయం కనుక ఆ సమయాలలో అభిషేకిస్తే ఇంకా మంచిది. అంటే జాగరణ ఉండి శివయ్యకి ఈ రకంగా అభిషేకిస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ మహాశివరాత్రి వేళ శివయ్యకి జాగరణ చేసి ఈ మహాశివరాత్రి సమయాలలో అంటే 4 జాముల పూజా విధానం ఇక్కడ మీ అందరూ షేర్ చేస్తున్నానండి. అలాగే పూజా సమయం గురించి కూడా షేర్ చేస్తున్నాను. ఈ 4 జాములలో శివయ్యకి అభిషేకం అయితే చేయాలి. మొదటి జాము పూజా సమయం
ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రం 6:19 నుంచి రాత్రి 9:26 వరకు మొదటి జాము పూజా సమయం. ఈ సమయంలో శివయ్యకి మొదటి జాము పూజా సమయంలో అభిషేకం అనేది చేయాలి. 4 జాముల్లో ఒక్కొక్క జాములో ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకించాలని నియమం అయితే లేదండి. కాబట్టి పంచామృతాలతో, విభూది నీళ్లతో, లేదా గరిగ నీళ్లతో, లేదా వట్టివేర్ల నీళ్లతోటి వీటన్నిటితో కూడా శివయ్యకి లేదా పండ్ల రసాలతోనే సరే అభిషేకం అనేది చేయవచ్చు. ఇక రెండవ జాము పూజా సమయం ఫిబ్రవరి 26వ తారీఖు రాత్రి 9:26 నుంచి 12:34 లోపు శివయ్యకి అయితే ఈ రెండవ జాములో శివయ్యకి అభిషేకం అనేది చేయాలండి. ఇక మూడవ జాము పూజా సమయం ఫిబ్రవరి 26 నుంచి అంటే రాత్రి 12 గంటలు దాటిన తర్వాత 27 అని అంటారు కదా, అలాగే ఫిబ్రవరి 27వ తారీఖు రాత్రి 12:34 నుండి ఇక తెల్లవారితే 3:41 వరకు అంటే పావుతక్కు 4 వరకు కూడా శివయ్యకి మూడో జాములో అయితే పూజా సమయంలో ఇలా అభిషేకం అనేది చేయాలి. ఇక 4వ జాము పూజా సమయం ఫిబ్రవరి 27 అండి. అంటే ఆ రాత్రి తెల్లవారుజామున సమయం గురించి 3:41 నుండి తెల్లవారితే 6:41 వరకు 4వ జాము పూజా సమయం. ఈ సమయంలో 4వ జాములో శివయ్యకి అయితే అభిషేకం చేయాలి. ఆ మహాపర్వదినాన అనగా ఈ మహాశివరాత్రి వేళ 4 జాముల్లో రాత్రి సమయాలలో శివయ్యకి అయితే అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిది. ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి కదండి, ఉదయం వేళ నుంచి కూడా ఉపవాసం అనేది ఉండాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ఎవరైతే జాగరణ చేస్తున్నారో వారు ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రం 6:19 నుంచి కూడా ఉపవాసం అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలండి. అలాగే ఫిబ్రవరి 27వ తారీఖు ఉదయం సూర్యోదయం లోపల ఉపవాసం అనేది ఇలా 4 జాముల్లో అభిషేకించి జాగరణ చేసి ఉపవాసం అనేది విరమించాలి. మరి మేము జాగరణ చేయమండి, మహాప్రదోష కాలంలో శివయ్యకి అభిషేకించి ఆ తర్వాత మేము ఉపవాసం అనేది విరమించవచ్చా అంటే అలా కూడా చేయవచ్చండి. అలా కూడా ఉపవాసం అనేది విరమించవచ్చు. కానీ మహాశివరాత్రి వేళ రాత్రి సమయంలో జాగరణ చేసి శివయ్యకి అభిషేకిస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ మహాశివరాత్రి రోజున జాగరణ పూజా సమయం గురించి కూడా తెలుసుకుందామండి. ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజు సాయంత్రం 6:19 నుంచి ప్రారంభించే జాగరణ అనేది ఫిబ్రవరి 27వ తారీఖు అనగా గురువారం ఉదయం సూర్యోదయం లోపల జాగరణ అనేది విరమించాలండి. జాగరణ అంటే ఉదయం అయిన తర్వాత శివయ్యకి పూజ చేసి మంగళహారతులు అవి ఇచ్చి ఆ తర్వాత పడుకోవడం కాదండి. ఎప్పుడైతే ఉదయించిన తర్వాత జాగరణ పూర్తి చేస్తామో మరలా చీకటి పడిన తర్వాత చుక్క చూసిన తర్వాత ఆకాశంలో చుక్కను చూసిన తర్వాత నిద్ర అనేది పోవాలి. అంతేగాని ఈ మహాశివరాత్రి పర్వదినాన 4 జాముల్లో శివయ్యకి అభిషేకించాము, ఉపవాసం ఉన్నాము, జాగరణ చేశాము. ఇక మరుసటి రోజు అంటే 27వ తారీఖు వచ్చేసింది గురువారం, ఉదయం వేళ జాగరణ పూర్తి చేసి ఉపవాసం విరమించి ఇక పడుకోవచ్చు అనుకుంటారండి, నిద్రపోవచ్చు అని. అలా చేయకూడదండి. ఈరోజు కూడా అంటే రాత్రి వేళ వరకు సమయం వరకు వేచి ఉండి ఆ నక్షత్రాలను చూసిన తర్వాతే నిద్రించాలన్నమాట. ఈ విధంగా చేసే విధానాన్ని జాగరణ అని అంటారు. అలాగే ఈ రోజునంతా కూడా శివయ్యకి ఈ విధంగా టెంకాయ దీపాన్ని వెలిగించండి. చాలా అంటే చాలా మంచిదండి. ఆ ముక్కంటికి ఈ విధంగా కొబ్బరికాయ దీపారాధన చేస్తే చాలా ఇష్టము. దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి, కాబట్టి ఆ దీపం దగ్గరికే శివయ్యని ఆవాహనం చేసి పూజ అనేది చేయవచ్చు. కాబట్టి ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించండి. ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా వెలిగించవచ్చు. మహాప్రదోష సమయంలో కూడా టెంకాయ దీపారాధన చేయవచ్చు. ఇంకా మీకు ఈ రోజున తెల్ల జిల్లేడు పువ్వులు అలాగే బెలవదళాలతోటి శివయ్యకి ఈ రోజున శివనామస్మరణ చదువుతూ అలాగే లేదా శివ అష్టోత్తరాన్ని చదువుతూ శివ పంచాక్షరి స్తోత్రంతో శివయ్యకి అయితే సమర్పించండి. అలాగే ఈరోజు నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసే నైవేద్యాన్ని అంటే పరమన్నం కానీ పాయసం కానీ నివేదన చేయాలి. చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతి నెలలో వచ్చే ఆ రోజును మాస శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశిని ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానం చేసి వీలైన వారు శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతోటి బిలవదళాలతో అర్చించాలని, శక్తి కొలది పాలు పంచామృతాలతోనూ లింగాభిషేకం చెయ్యాలని, ఉపవాసం జాగరణ శివనామస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు అంటే సత్బ్రాహ్మణుడికి స్వయంపాకదానం ఇవ్వాలని మన పురాణాలే చెప్తున్నాయి. మరి మహాశివరాత్రి వేళ ఉపవాసం ఎలా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజున ఉదయం నిద్ర లేచి తలంట స్నానం చేసి ఉదయం నుంచి మీరు జాగరణ ఉండగలిగితే జాగరణ అంటూ మరుసటి రోజు వరకు కూడా అంటే 24 గంటల పాటు ఉపవాసం అనేది ఉండాలండి. మరి ఉపవాసం అనేది 4 రకాలుగా చేస్తూ ఉంటారండి. చాలామంది నిరాహారంగా ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఏమీ తినకుండా అలానే ఉంటారు. మరి కొంతమంది పాలు పండ్లు తీసుకుంటూ కూడా
ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఆహారం అనేది అంటే అన్నం లాంటివి తినకుండా ఉపవాసం అనేది ఉంటారు. మరి కొంతమంది ఉదయం వేళ టిఫిన్ తిని మధ్యాహ్నం పూట ఏమి తినకుండా రాత్రి వేళ భుజిస్తారు. కొంతమంది ఉదయం వేళ మధ్యాహ్నం వేళ తిని రాత్రి వేళ టిఫిన్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారండి. ఎలా ఉపవాసం ఉన్నా కూడా భక్తి శ్రద్ధలతో శివయ్యనైతే ఈ మహాశివరాత్రి వేళ ఆరాధన చేయండి. తప్పకుండా శివానుగ్రహాన్ని పొందుతారు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.